హలో అండి. ఇవాళ నేను మీ ముందుకు ఒక చిన్ని రెసిపీ, సింపుల్ టేస్టీ రెసిపీని తీసుకొచ్చేసాను. అదేంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఈ రెసిపీ ఎవరికైనా నచ్చాల్సిందే. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేకుంటే ఏదన్నా హెల్త్ పాడయ్యి నోరు సగించట్లేదు అనుకున్నప్పుడు కమ్మగా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4-5 స్పూన్లు ఎండుకారం, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక 5 to 6 స్పూన్స్ శనగపప్పు వేసుకొని బరక్గా పట్టేసుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి స్టవ్ మీద అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో ఈ పౌడర్ వేసేసి బాగా కలిపెట్టేయాలండి. మరి ఎక్కువసేపు కలిపెట్టకూడదు. ఇదంతా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువసేపు కలిపెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మనం కలిపెట్టకూడదు. కొంచెం రోస్ట్ చేసుకున్నాక పచ్చివాసన పోయింది అన్నప్పుడు ఈ ఎగ్స్ మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఆ ఎగ్స్ వచ్చి ఆఫ్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవడం. ఇంకా స్టవ్ ఆపేసి వేడి వేడి అన్నంలోకి, పప్పులోకైనా, రసంలోకైనా, ఆకుకూరల్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.